వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, అక్టోబర్ మాసం ఒక సూర్య గమనం చేత మనం మాట్లాడుకునే విషయంతో పాటుగా అటు గురువు కూడా అతిచారం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం కాలం పాటు ఆయన ఒక రాశిలో ఉంటారు కదా. కానీ ఇప్పుడు మాత్రం అటు కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ వక్రించి మిథునంలోకి వెళ్ళి ఇటువంటి అతిచారం అనేది ఉంది గురుగ్రహానికి సంబంధించి. మరి ఇది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము. ముందుగా ఒకసారి గోచార గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి వివరిస్తారా? తప్పకుండా అమ్మా. అక్టోబరు 18వ తారీఖు ఈ సందర్భంలో ఈ గురుగ్రహం ఏదైతే ఉందో మనకు ముఖ్యంగా గురువు శని రెండు కూడా పెద్ద గ్రహాలు. ఇవి రెండు ఈ గ్రహాలకు ఉండేటువంటి ఈ యొక్క సైడ్ లుక్స్ అంటే ఎక్స్ట్రా లుక్స్ అనేటువంటివి తీవ్రమైనటువంటి ఇబ్బందులను మనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. కనుక ఇట్టి గురుగ్రహం ఏదైతే ఉందో మనకు మిథునములో ఉన్నటువంటి గురుగ్రహము మనకు సుమారుగా 40 నుంచి 41 రోజుల పాటుగా ఈ యొక్క కర్కాటకంలోకి వచ్చి కాస్త వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎట్ ద సేమ్ టైం సూర్యభగవానుడు అదేవిధంగా బుధుడు మనకు కన్యలో ఉండడం జరిగింది. ఈ యొక్క సూర్యభగవానుడు ఇదే మంత్ ఎండింగ్ వరకు అంటే ఈ 15 to 18, 20 ఈ ప్రాంతంలో మనకు సూర్యభగవానుడు కూడా కాస్త ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 16కి మళ్ళీ ఆయన తులలోకి వచ్చేస్తారు. బుధుడు వచ్చేసి మనకు బుధ కుజుల కలయిక ఈ యొక్క వృచ్చికంలో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శుక్రగ్రహము మనకు కన్యలో ఉండడం జరుగుతున్నది. దీంతో పాటుగా శనేశ్వరుడు ఆల్రెడీ వక్రంలో మనకు మీనంలో ఉండడం జరిగింది. రాహువు ఎట్ ద సేమ్ టైం ఎక్కడున్నాడో అక్కడే, కేతు కూడా ఒక సింహంలో. సో ఓవరాల్గా మనకు గ్రహచారము గోచారం అనేటువంటివి రెండిట్లకి సంబంధించింది ఇది మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోచారంలో ఏదైతే పేరుందో గ్రహచారంలో వేరే పేరు ఉంటాయి. వీరికి రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రహచారంలో ఉండేటువంటి ఆ యొక్క జన్మనామం ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మన యొక్క పేరు ఉన్నట్టయితే వీరికి కేవలం ఒక్కసారి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. అంటే ఫలానా రమేషు అనుకుందాం, తులారాశి రమేషు అనుకుంటే ప్రజెంట్గా గురుబలం చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ నెంబర్ 6 వాళ్ళు మనం చాలా నెంబర్ ఆఫ్ ఛానల్లో గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. 6 రిలేటెడ్ చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. కానీ వీరి యొక్క జన్మనామం కనుక ఒకవేళ ఏ వృషభానిదో మేషానిదో అయితే మళ్ళీ పరిస్థితి వేరే ఉంటుంది. సో కనుక అసలు ఏమిటి మనకంటూ ఒక లక్కీ డే, ఒక లక్కీ నెంబర్ ఇలాంటివన్నీ కూడా ఉంటవి. ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళితే 100కు 200% జీవితం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. రైట్ అండి. గోచార పరిస్థితి ఇలా ఉంది, గ్రహస్థితి ఇలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహస్థితి వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి, వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి, అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. తప్పకుండా. తులారాశి వారికి అక్టోబర్ మంత్ ఎలా ఉండబోతోంది మురళి గారు? తులారాశి వారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆర్ ఇందాక చెప్పా ఈ యొక్క దాంట్లో లెటర్ ఆర్. వీరు పడ్డ బాధలు, వీరు చూస్తున్న బాధలు, వీరు అనుభవించినటువంటి ఇబ్బందులు, వీరు చూడొద్దు అనుకున్నటువంటి సంఘటనలు చూసి బాధపడి ఎన్నెన్నో గుప్తంగా ఉంచుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాచుకున్నటువంటి విషయాలు కాస్త బట్టబయలైనటువంటి సందర్భాలు ఎన్నెన్నో అవరోధాలు 2024 మనకు సుమారుగా 3వ నెల, 4వ నెల, 5వ నెల నుంచి కూడా ఎదురవుతూ ఉన్నవి. మరి ఇట్టి అక్టోబర్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి మూలకంగా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులే ఉన్నవి. ఒక గురువు మారాడు, సూర్యుడు మారాడు, అది ఇదని ఏం లేదు. గురువు మారినప్పటికీ కూడా గురువు యొక్క పూర్తి అనుగ్రహాన్ని తులారాశి వారు అసలు పొందలేకపోతున్నారు. పొందలేదు, మొన్నటి వరకు పొందలేదు. ఇప్పుడు పొందే పరిస్థితి ఉంది. గురువు అస్తమించే ఉన్నాడు, ఉదయించి లేడు. మొన్నటి వరకు కూడా ఏది వీరికి ఎందుకు అనేటువంటి విషయం అనుకుంటే ఎక్కువ మంది కూడా ఉద్యోగానికి సంబంధించి కానీ, మ్యారిటికల్ లైఫ్లో కానీ, మనీ రిలేటెడ్ కానీ, కోర్టు సంబంధిత కానీ, అదేవిధంగా మనకు సూసైడ్ అటెంప్ట్స్
చాలామంది ఈ యొక్క భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ కొన్ని కొన్ని సందర్భాలలో చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా నాకు వచ్చేటువంటి క్లయింట్స్లో కాల్స్లో చాలామంది చెప్తూ ఉన్నారు. చాలా బాధగా అనిపిస్తున్నది. కనుక ధైర్యంగా ఉండండి తులారాశి వారు, నిజంగా చాలా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే రాబోయే రోజులు మీవి. ఈ అక్టోబర్ నుండి మీ రోజులు. ఎందుకంటే కింద మీరు కామెంట్ పెట్టినా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇది సత్యం. రాజేందరు, రాజు, రజని ఎవరైనా కానీ ఈ పేర్లతో ఉండేటువంటి వారు కొంత శుభాలుగా కనబడుతుంది. వృత్తి భగ్నము ఉంది ఇక్కడ. ఏదైతే ఓపికగా మీరు చేస్తూ వస్తూ ఉన్నారో ఈ ఉద్యోగం కాస్త మీకు అద్భుతమైనటువంటి ఉద్యోగం లభించే పరిస్థితి. వివాహం కానికి వారికి వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా చిత్తా నక్షత్ర జాతకులకు, తులారాశిలో చిత్తా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వీరికి ఈ అక్టోబర్ నవంబర్లో తప్పకుండా వివాహం ఏదో ఒక రకంగా సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క మనకు తులారాశి వారికి కొంతమేర మిత్రులకు సంబంధించి లేదా బంధువులకు సంబంధించి వారి నుండి కొంత మనీ రిలేటెడ్ కానీ సమాజం నుండి కానీ కొంత డబ్బు సమస్యలు మాత్రము ఏవైతే ఉన్నాయో అవి కొంత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంటుంది. అంటే బంధువులలో ఏమైనా రొటేషన్కు తీసుకున్న మనీ కానీ ఎక్కడైనా ఫైనాన్స్ రిలేటెడ్ మనీ కానీ ఈ మనీ రిలేటెడ్ నుండి కొంత హమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితులు ఉంటవి. కనుక ఓపికగా ఉండండి. అక్టోబర్ నెల ఎండింగ్ కల్లా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం ఈ యొక్క తులారాశి వారికి ఉంటుందనే విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా నోటిని చాలా అదుపులో పెట్టుకోండి. మీరు ఎంత మంచి పీరియడ్ కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కును అదుపులో పెట్టుకుంటేనే అద్భుతంగా ఉంటుంది అనేటది గమనించుకోండి. గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైనా పనులు కావాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కొంత దుష్టులతో అకారమైనటువంటి కలహాలు ఉన్నవి. జాగ్రత్త వహిస్తూ అదేవిధంగా కొంతమేర ఈ యొక్క విందు వినోదాలు లాంటివి కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు ఎవరు దుష్టులు ఎవరు దుర్మార్గ స్నేహితులు అనేటువంటివి ఇవన్నీ కూడా ఈ యొక్క అక్టోబర్ ఎండింగ్ కల్లా తెలిసిపోతాయి. సో తులారాశి వారికి ఆల్ ద బెస్ట్. రైట్ అండి. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా? తులారాశి వారు ఖచ్చితంగా కూడా ప్రతిరోజు ఎల్లో రిలేటెడ్ వస్త్రాలు కానీ కర్చీఫ్ కానీ మీ దగ్గర పెట్టుకుంటే మంచిది. ప్రతిరోజు గంధం బొట్టు పెట్టుకోండి. అదేవిధంగా బ్లాక్ రిలేటెడ్ ఉండేటువంటి ఏదైనా ఒక థ్రెడ్ కానీ ఏదైనా ఒకటి మీరు కట్టుకోవడం ద్వారా నరఘోష నరదృష్టి నుండి ఇబ్బంది అనేటువంటిది కలగదు. ఈశ్వరుని ఆరాధన ఎట్ ద సేమ్ టైం మనకు శనివారం రోజు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇద్దరిని కొలవండి, బాగుంటుంది. చాలా చక్కగా వివరించారండి. అంటే ఒక గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ కాబోతోంది తులారాశి వారికి అనేది ఖచ్చితంగా చెప్తున్నారు. కాబట్టి ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ తులారాశి. రైట్ అండి. ఇక నెక్స్ట్ వీడియోలో వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. మహాదేవ్.